నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటిస్తా అన్న ఎన్బికే 111 మూవీ గురించి అయితే ఒక బిగ్ అప్డేట్తో మీ ముందరికైతే వచ్చేసాను. సో ఆ మూవీ వివరాలు ఏంటి, సో ఈ సినిమాలో ఏంటి అప్డేటు, గోపిచంద్ మల్లేని గారు ఎలా మూవీ షెడ్యూల్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మన వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మూవీ అప్డేట్స్ కోసం అయితే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ గోపిచంద్ మల్లేని గారు ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఫస్ట్ ఇనిషియల్గా ఒక స్టోరీ లైన్ అనుకున్నారు. ఆ స్టోరీ లైన్ అనేది సినిమా తీసేదానికి పీరియాడికల్ డ్రామా అనుకున్నారు. సో ఆ పీరియాడికల్ డ్రామా ఇప్పుడు తెరకెక్కించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సో ప్రజెంట్ బాలయ్య గారు ఉన్న బిజీ షెడ్యూల్లో అనుసరించి సినిమా లైన్ అయితే మార్చారు. ఈ సినిమాలో బాలయ్య గారు అయితే మాఫియా డాన్గా అయితే నటించబోతున్నట్టు సమాచారం. అలాగే బాలయ్య గారిని ఒక కొత్త గెటప్లో చూపించబోతున్నారు అన్నమాట గోపిచంద్ మల్లేని గారు. మనం ఆల్రెడీ వీరసింహారెడ్డిలో చూసాము బాలయ్య గారిని ఏ రేంజ్లో చూపించారు. దానికి మించే విధంగా అయితే ఈ సినిమాలో అయితే బాలయ్య గారి గెటప్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం. ఇకపోతే ఇనిషియల్గా నయనతార గారిని హీరోయిన్ అనుకున్నప్పటికీ కానీ ఆమె కొన్ని బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కాజల్ అగర్వాల్ని అయితే హీరోయిన్గా అయితే తీసుకున్నారనమాట. ఇప్పుడు అప్డేట్ ఏంద్రా అంటే బాలీవుడ్ నటి అయినటువంటి ఒక బాలీవుడ్ నటి చేత ఒక మసాలా దమ్కి సాంగ్ అయితే ఒకటి రెడీ అవుతున్నట్టు సమాచారం. స్పెషల్ సాంగ్ని అయితే గోపిచంద్ మల్లేని గారు అయితే తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలోని ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి ఒక ముఖ్యమైన నటిని అయితే తీసుకున్నట్టు సమాచారం. ఈ పాటకి బాలయ్య గారికి వేసే స్టెప్పులు అయితే సినిమాకి హైలైట్గా నిలుస్తున్నట్టు సమాచారం అనమాట. చాలా గొప్పగా అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ సినిమాలో 6 పాటలు ఉండే విధంగా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమన్ గారు అయితే తను ఆల్రెడీ మనకు తెలుసు తమన్ ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు. నందమూరి తమన్ అని కూడా పిలుస్తూ ఉంటారు నందమూరి ఫ్యాన్స్, అలాగే బాలయ్య ఫ్యాన్స్ అందరూ. దానికి ఏమాత్రం తగ్గకుండా తమన్ గారు అయితే తన బాలయ్య గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ ఇచ్చే విధంగా అయితే మాత్రం సాంగ్స్ అన్నీ తీర్చిదిద్దేదానికి ఆయన చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈ సినిమాలో స్వతహాగా గోపిచంద్ మల్లేని గారు తమన్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అవ్వడము, అలాగే బాలయ్య గారి ఫ్యాన్ అవ్వడం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. సినిమాలో మంచి హై వోల్టేజ్ మాస్ ఎలివేషన్స్ ఉండే విధంగా అయితే మూవీ టీం అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సినిమాలో ఇంకొక అప్డేట్ ఏంటంటే బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా అయితే మాత్రం మూవీ టీము గ్లిమ్స్ కానీ అలాగే ఫస్ట్ లుక్ బాలయ్య ఎన్బికే 111 మూవీ టైటిల్ నేమ్ని అన్నీ కూడా రిలీజ్ చేసేదానికైతే సన్నాహాలు జరుగుతున్నాయి. మూవీ టీము శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటా ఉంది. ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ని, తర్వాత రామోజీ ఫిలిం సిటీలో తర్వాత షెడ్యూల్ని అయితే కనుక కంటిన్యూస్గా సినిమా షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే మాత్రం చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకున్న తర్వాతనే మూవీ టీం అయితే షూటింగ్కి వెళ్ళడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మంచి మంచి లొకేషన్స్లో హైదరాబాద్లోని చాలా మేజర్ పార్ట్ని అయితే చిత్రీకరణ అయితే జరుగుతూ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనమాట. ఒకవేళ మిస్ అయితే సంక్రాంతికి అనుకుంటున్నారు. బట్ సంక్రాంతికి ఆల్రెడీ బాలయ్య గారిది ఎన్బికే 112 మూవీ కొరటాల శివ గారితో ఉండబోతున్న సమాచారం. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కూడా లాంచ్ అయ్యేదానికి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. కంటిన్యూస్గా బాలయ్య గారు అయితే వరుస హిట్లతో దూసుకెళ్ళిపోతున్నారు. ఈ ఏజ్లో కూడా ఆయన ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా, మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, మరోపక్క ఒక స్టార్ హీరో స్టేటస్లో ఆయన అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా సినిమాలు కంటిన్యూస్గా చేస్తూ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ అలాగే యూత్ డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తూ బాలయ్య గారిని ఒక కొత్తదనంగా చూపించే విధంగా అయితే తన అవకాశాలు ఇవ్వడం వల్ల యూత్ డైరెక్టర్స్కి కూడా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. సో ఆ కోవలోనే ఇప్పుడు ప్రజెంట్ వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గారు కానీ, బాబీ కానీ, అలాగే డాకు మహారాజులు ఏ విధంగా చూపించారో తెలుసు. విజయ్ కనకమేడలో ఇప్పుడు రాబోయే మూవీస్లో చేయబోయే డైరెక్టర్ కానీ, అలాగే
సరిపోదా శనివారంతో వివేకాత్రేయ సినిమా డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా యూత్ డైరెక్టర్స్ అన్నమాట. కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా 1, 2 సినిమాల తర్వాతనే బాలయ్య గారు అవకాశం ఇవ్వడము, ఇలాంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకొని బాలయ్య గారికి మరిన్ని హ్యాట్రిక్ హిట్లు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, న్యూ అప్డేట్స్ కోసం అయితే ఈ చెంచా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.